ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు మరోసారి కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ధరలు తగ్గుతూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వారం ప్రారంభంలోనే మళ్ళీ పతనం దిశగా వస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల క్రమంలో ఈ బంగారం వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకోవడం అయితే చూస్తున్నాం. మరి గత 10 రోజులుగా ఒకసారి అంటే మార్చ్ 7వ తారీఖు నుంచి మార్చ్ 16వ తారీఖు వరకు 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. అంటే మార్చ్ 7వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్ల 1 గ్రామ్ ధర 251 రూపాయి పెరిగి 16,364 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 230 రూపాయలు పెరిగి 15,000లో 1 గ్రామ్ ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 8వ తారీఖు వస్తే 24 క్యారెట్లు ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి 16,364 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి గ్రామ్ 15,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 9వ తారీఖు వస్తే 24 క్యారెట్లు 196 రూపాయలు గ్రామ్ కి తగ్గి 16,168 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 180 రూపాయలు తగ్గి 14,820 రూపాయలు ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 10వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 70 రూపాయలు పెరిగి 16,238 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 65 రూపాయలు గ్రామ్ కి పెరిగి 14,885 రూపాయల్లో ఉంది. మార్చి 11వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 93 రూపాయలు పెరిగి 16,331. ఇంకా 22 క్యారెట్స్ అయితే 85 రూపాయలు పెరిగి గ్రామ్ కి 14,970లో ఉండడం చూస్తున్నాం. అంటే మార్చి 10, 11 చూసుకుంటే 70 రూపాయలు 93 రూపాయలు పెరగడం అయితే చూస్తున్నాము. మరి మార్చి 9వ తారీఖు చూడండి 196 రూపాయలు గ్రామ్ కి పడిపోవడం చూస్తున్నాం, తగ్గిపోయింది. ఇంకా మార్చి 12వ తారీఖు చూసుకుంటే మళ్ళీ 24 క్యారెట్స్ 109 రూపాయలు తగ్గి 16,222లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 100 రూపాయలు తగ్గి 14,870 రూపాయలు. ఇంకా మార్చి 13వ తారీఖు వస్తే గ్రామ్ 24 క్యారెట్స్ గ్రామ్ 153 రూపాయలు తగ్గి 16,069లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే 140 రూపాయలు తగ్గి గ్రామ్ కి 14,730 రూపాయలు ఉండడం చూస్తున్నాం. మళ్ళీ 14వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ గ్రామ్ కి 103 రూపాయలు తగ్గి 15,966 రూపాయల్లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 95 రూపాయలు తగ్గి 14,635లో ఉండడం చూస్తున్నాం. అంటే మార్చ్ 9వ తారీఖున అయితే 196 రూపాయలు తగ్గింది. ఇంకా మార్చి 12, 13, 14 తారీఖులు చూసుకుంటే 109, 153, 103 ఇలా తగ్గుతూ రావడం చూస్తున్నాం. ఇంకా మార్చి 15కి వస్తే ఎటువంటి మార్పు లేదు, పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి 24 క్యారెట్స్ 15,966లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,635లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 16 తారీఖు వస్తే అంటే వారం ప్రారంభానికి వస్తే 24 క్యారెట్లు 49 రూపాయలు తగ్గి 15,917లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే 45 రూపాయలు తగ్గి గ్రామ్ కి 14,590 రూపాయలు ఉండడం చూస్తున్నాం. అంటే హైదరాబాద్ కి సంబంధించి 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాములకి 490 రూపాయలు తగ్గి 1,59,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 10 గ్రాములకి 450 రూపాయలు తగ్గి 1,45,000లో ఉండడం చూస్తున్నాం. ఏది ఏమైనా యుద్ధ వాతావరణము ఇంకా ఎన్నో కారణాల వల్ల బంగారం ధరలు అయితే మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఒక్కసారి ఆల్ టైమ్ రికార్డ్ గా వెళ్ళిపోతుంది ధర, ఇంకా కొనలేం బంగారం అనుకున్న టైంలో మెల్లగా మళ్ళీ ధరలు తగ్గుతూ రావడం అనేది మంచి పరిణామం అనుకోవాలి. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజను, వివాహాలు, పండుగలు మొదలవుతున్నాయి కాబట్టి ధరల్లో ఇటువంటి మార్పులు చూడడం అనేది ఇది మహిళలకు ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో హైదరాబాద్ కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అయితే ఇలా ఉంది. మరి ఒకసారి వెండి చార్ట్ చూద్దాం. గత 10 రోజులుగా వెండి ఎలా ఉంది. మార్చి 16వ తారీఖుని వెండి అంటే వారం ప్రారంభంలోనే 2,79,900 అయితే రావడం జరిగింది. కిలో అంటే 2,90,000 ఉంది, 2,95,000, 3 లక్షల వరకు వెళ్ళినటువంటి వెండి ధర మళ్ళీ 2,79,000కి రావడం అయితే చూస్తున్నాం. గత 10 రోజులుగా అంటే మార్చి 7 నుంచి మార్చి 16 వరకు చూసుకుంటే 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ఎలా చూద్దాం. మార్చి 7వ తారీఖున చూసుకుంటే 10 గ్రాములు వెండి 2,900 ఉంది, 100 గ్రాములు వచ్చేసి 29,000. ఇంకా 1 కేజీ అయితే ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 8వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, ఇంకా 1 కేజీ కూడా 2,90,000 అంటే ధర పెరగలేదు తగ్గలేదు. ఇంకా మార్చి 9వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, 1 కేజీ 2,90,000 అంటే మార్చి 7, 8, 9 తారీఖులు చూసుకుంటే ధరలో ఎటువంటి మార్పు లేదు, ధర తగ్గుతూ స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000 అయితే ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 10వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000,
అంటే చూడండి 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, కిలో వెండి అంటే 10,000 పెరిగి కిలోకి 3 లక్షలు అయితే రావడం చూస్తున్నాం. అంటే 7, 8, 9 తారీఖులో 2,90,000 ఉన్నటువంటి కిలో వెండి 10వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 పెరిగి కిలో 3 లక్షలకి అయితే రావడం చూస్తున్నాం. ఇంకా మార్చి 11 చూసుకుంటే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, ఇంకా 1 kg ధర పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉండి కిలో వెండి 3 లక్షల్లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 12కి వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, ఇంకా 1 kg వచ్చేసి కిలోకి 10,000 తగ్గి కిలో వెండి 2,90,000 అయితే మళ్ళీ వచ్చేసింది. అంటే 7, 8, 9 తారీఖులో ఎంత ఉందో మళ్ళీ 12వ తారీఖు వచ్చేటప్పటికి 2,90,000 అయితే కిలో వెండి రావడం చూస్తున్నాం. ఇంకా 13వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, ఇంకా కిలో వెండి ఇక్కడ స్థిరంగా ఉండి 2,90,000 కిలో వెండి ఉంది. ఇంకా 14వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా కిలో వెండి 10,000 తగ్గి కిలోకి 2,80,000 అయితే వెండి రావడం చూసాం. అంటే 3 లక్షల వరకు వచ్చినటువంటి వెండి ధర 12 తారీఖుని 10,000 తగ్గి 2,90,000లో ఉంది. ఇంకా 14వ తారీఖుని 10,000 తగ్గి కిలోకి 2,80,000కి రావడం చూస్తున్నాం. ఇంకా 15వ తారీఖు అయితే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా కిలో వచ్చేసి స్థిరంగా ఉండి 2,80,000 అయితే వచ్చింది. ఇంకా 16వ తారీఖు అంటే వారం ప్రారంభంలో చూసుకుంటే ఇంకా 16వ తారీఖుని 10 గ్రాములు 2,799, 100 గ్రాములు 27,990, ఇంకా కిలో వెండి అయితే 100 రూపాయలు తగ్గి 2,79,900 అయితే రావడం చూస్తున్నాం. అంటే వెండి 4,25,000 వరకు వెళ్ళి టచ్ చేసి ఇప్పుడు 2,79,900 అయితే ఈ రోజు ఉండడం చూస్తున్నాం. అంటే వెండి విపరీతంగా పెరిగిపోతుంది, 5 లక్షలు 6 లక్షల వరకు వెళ్ళిపోద్దని కూడా చాలా టెన్షన్ పడ్డాము. ఇంకా వెండి కొనుక్కోలేమేమో, బంగారం కంటే వెండి చాలా ప్రీషియస్ మెటల్ అయిపోతుందని చెప్పేసి చాలా మంది అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు మనము మార్చి 16 తారీఖు కనుక చూసుకుంటే కిలో వెండి 2,79,900 అయితే రావడం చూస్తున్నాం. అయితే యుద్ధ వాతావరణము, ఇంకా అనేక కారణాలు, డాలర్ ప్రభావము, ఈ చమురు నిల్వలు, ఇవన్నీ కనుక మనం యాడ్ చేసుకుంటే బంగారం వెండి పైన కూడా చాలా ప్రభావం పడిందని చెప్పుకోవాలి. సో ఏది ఏమైనా హైదరాబాద్కి సంబంధించి మరి చార్ట్ అయితే 10 గ్రాములు 100 గ్రాములు 1 kg వెండి చార్ట్ ఇలా ఉంది. ఇంకా 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ గోల్డ్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. సో బంగారం వెండి ధరలో మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి, మరి పతనం దిశగా వెళ్తున్నాయని అనుకోవాలి. మరి ఈ టైంలో మళ్ళీ యుద్ధం గనక ఆగితే మళ్ళీ వెంటనే మరి పెరిగిపోతుందేమో అని చెప్పి అనలిస్టులు కూడా చెప్తున్నారు. యుద్ధం కొనసాగుతుంది కాబట్టి మరి ఇలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి అంటే యుద్ధం వచ్చినప్పుడు బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతాయని చెప్పేసి అన్నారు, పెరిగాయి కూడా. కానీ మళ్ళీ క్రమంగా తగ్గిపోవడం కూడా ఒక విశేషమే అనుకోవాలి. సో ఏది ఏమైనా మరి తగ్గుతుంది కాబట్టి ఈ టైంలో అవసరం అనుకున్న వాళ్ళు, మరి పెళ్లిళ్ళు ఉన్నాయి అనుకున్న వాళ్ళు, డబ్బులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు, ఖచ్చితంగా బడ్జెట్ ఉంది మా దగ్గర అనుకున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అనవసరంగా తగ్గిపోతుంది కదా, పడిపోతుంది బంగారు, ఇప్పుడు కొనుక్కోవాలని కంగారు పడి వెళ్ళి కొనవద్దని చెప్పి అనలిస్టులు చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి బంగారం వెండి చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.